హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో దేనికోసం మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక ట్రైన్ యొక్క వెయిటింగ్ లిస్ట్ వచ్చి ఆగిపోయింది. గరి నేను ప్రయాణించాలనుకుంటున్నాను కంఫర్టబుల్గా. ఇది ఎలా పనిచేస్తుందంటే, టీటీ దగ్గర వేకెంట్ చార్ట్ ఉంటుంది కదండి, అది ఆన్లైన్లో ఆల్రెడీ ఉంది. అది మనకు తెలీదు. ఈ వీడియోలో నేను దానికోసం చెప్తా. అది యూజ్ చేసుకొని మనం వెళ్ళబోయే డెస్టినేషన్ అంటే మనం ఏ టౌన్ అయితే వెళ్తున్నామో అది చాలా తేలిగ్గా వెళ్ళిపోవచ్చండి. సో దానికోసం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పలాస స్టేషన్లో ఉన్నానండి. నేను వెళ్ళాల్సిన స్టేషన్ వచ్చేసి భువనేశ్వర్. సో మాకు భువనేశ్వర్ 4 అవర్స్ డిస్టెన్స్. సో నేనేం చేస్తానంటే, నాకు ఈ రాజారాణి అనే ట్రైన్కి నేను రిజర్వేషన్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్లో వచ్చి ఆగిపోయిందండి. సో మా ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ రాజారాణి యొక్క ట్రైన్ నెంబర్ 18118. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యాప్ వాడుతున్నా. ఈ యాప్ పేరు వేర్ ఈస్ మై ట్రైన్. ఇది గూగుల్ వాళ్ళతో వచ్చిన యాప్. సో ప్రతిదానికి చాలా కంఫర్టబుల్గా ఉండే యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ట్రైన్ నెంబర్ చూసుకుంటా, 18118. సో నేనేం చేస్తానంటే, ఆన్లైన్లో మనకి అంటే క్రోమ్లోనే ఏదైనా బ్రౌజర్లో కానివ్వచ్చు. అప్పుడు నేనేం చేస్తానంటే, బ్రౌజర్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదండి, 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తానంటే, 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని నేను డెస్క్టాప్ సైట్ అనేది క్లిక్ చేస్తాను. ఎందుకంటే మనకి ట్రైన్ చార్ట్ కనిపిస్తుంది కదండి, అది చాలా క్లియర్గా కనిపించాలంటే డెస్క్టాప్ సైట్ క్లిక్ చేసుకోవడం వల్ల మనకి డెస్క్టాప్లో కనబడేటట్లు వస్తుంది. మనం మామూలుగా జూమ్ చేసుకొని తీసుకుంటాం. రిజర్వేషన్ చార్ట్స్ అని నొక్కినాక మనకి ఇండియన్ రైల్వే ఐఆర్సిటిసి నుండి వచ్చే ఫస్ట్ లింక్ పైన నొక్కండి, రిజర్వేషన్ చార్ట్స్. అప్పుడు మనకి ఇలా వస్తుంది, జర్నీ డీటెయిల్స్, గెట్ ట్రైన్ చార్ట్. అంటే మనకి ఇలా కనిపిస్తుందండి. వెనకాల వందే భారత్ ట్రైన్ యొక్క ట్రైన్ ఉంటుంది. ఇది దీంట్లో మనం ఏం చేస్తామంటే, నాకు రిజర్వేషన్ అయిన ట్రైన్ నెంబర్ వేసుకుంటా. వేర్ ఇస్ మై ట్రైన్లో చూశాను కదా, చూశాను ఆ ట్రైన్ నెంబర్ ఇక్కడ వేసుకుంటా. దాని పేరు రాజారాణి ట్రైన్ పేరు. సో నేను ఎక్కడ ఎక్కాలనుకుంటున్నాను, పలాస అనే స్టేషన్. పలాస స్టేషన్లోకి ఎక్కినాక గెట్ ట్రైన్ చార్ట్ నొక్కినాక మీరు ఎల్లోలో చూశారు కదండి, ఇక్కడ మనకు ఏం కనిపిస్తుందంటే బోర్డింగ్ స్టేషను. నేను పలాస బోర్డ్ చేసుకున్నా. చార్ట్ ఎక్కడ ప్రిపేర్ అయింది, గుంటూరులో. సో గుంటూరులో చార్ట్ ప్రిపేర్ అయింది. ఏ బెర్త్స్ వేకెన్సీ ఉన్నాయి కదా, అవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తుందండి. ఇప్పుడు కొన్నిసార్లు చార్ట్ కూడా పలాసలో ప్రిపేర్ అవ్వచ్చు, బరంపూర్లో ప్రిపేర్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ స్టేషన్. సో ఇప్పుడెప్పుడు ఫస్ట్ చార్ట్ క్రియేషన్ ఏమో 11:30కి అయ్యిందండి. సో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను స్లీపర్లో ప్రయాణించాలనుకుంటున్నా. సో స్లీపర్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఏవేవి ఖాళీ ఉన్నాయో చూపెడుతుందండి. సో ఇప్పుడు నాకు 10 చూపెడుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది. అంటే మనకు 50 రిజల్ట్స్ కనబడేటట్లు నేను సెలెక్ట్ చేసుకుంటా. సో మనకి ఎక్కువ బర్త్స్ కనబడతాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, దీంట్లోని ఇక్కడ మనకి S7 కనిపిస్తుంది. మనకి ఇక్కడ మామూలుగా ఇది కూడా ఉందండి. మనం నెక్స్ట్ పేజ్ వెళ్ళడానికి మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఎక్కడంటే మీకు చూపెడతా. నెక్స్ట్ పేజ్ వెళ్ళడానికి ఎక్కడ క్లిక్ చేసుకోవచ్చు అండి. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు చూడండి S7, S6 ఉంది. మనకి ఇది కూడా మనం చేసుకోవచ్చండి. క్లిక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి కోచు అసెండింగ్ ఆర్డర్ అంటే S1 నుండి చూపెట్టడం మొదలవుతుంది. సో నేను చూసుకుంటానండి ఇక్కడ ఏవేవి పలాస నుండి భువనేశ్వర్ వరకు ఖాళీగా ఉన్నాయో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి, గుంటూరు నుండి కటక్ వరకు S7 బెర్త్ నెంబర్ 1 ఖాళీ. ఇప్పుడు నేను పలాస నుండి భువనేశ్వర్ అనేది వీటి మధ్యనే పడుతుంది. సో నేను S7-1 అనే బెర్త్లో కూర్చుంటాను. ఎందుకంటే ఇది వేకెంట్ బర్త్ డీటెయిల్స్.
ఈ S7-1లోని ఎవరు రారు. సరే సెకండ్ చూసుకుందాం. ఇక్కడ కూడా చూడండి, గుంటూరు నుండి కుర్దా. ఇది కూడా నాకు అవుతుందండి. ఏంటంటే పలాస కుర్దా వరకే ఖాళీ అండి. భువనేశ్వర్ అనేది కుర్దా నెక్స్ట్ స్టాప్. సో నేను అది చూడను. ఈ థర్డ్ చూడండి, గుంటూరు నుండి భువనేశ్వర్. సో S7-10లో కూడా నేను కూర్చోవచ్చండి. అది S7-10 అనేది కూడా ఖాళీ పడితే. సో అలా చూసుకున్నట్లయితే మనకు ఈ S7-11 అనేది కూడా అవుతుంది. గునుపూర్ టు భువనేశ్వర్ వరకు ఖాళీగా ఉంది ఈ బర్త్. సో ఈ బర్త్లో కూడా నేను కూర్చుంటా. అలానే అంటే ఇప్పుడు చాలామంది జనరల్ టికెట్ తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఈ చార్ట్ చూసుకొని ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడ కూర్చోండి. టీటీ వస్తే టీటీ తన రిసిప్ట్ రాసుకొని మనకు ఫైన్ చేసి కొన్నిసార్లు ప్లేస్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు ప్లేస్ ఇవ్వకపోయినట్లయితే మనం ఈ చార్ట్ ఇలా చూసుకొని ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. అంటే ఆ ప్లేస్ ఎవరికి రిజర్వ్ చేయలేదు కాబట్టి మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ ట్రైన్కి గునుపూర్ నుండి భువనేశ్వర్ చాలా అంటే చాలా వరకు భువనేశ్వర్ ఖాళీ ఉంది. ఇదైతే గునుపూర్ నుండి బరంపూర్ వరకే. సో ఈ చూడండి నెక్స్ట్ చార్ట్. ఇలాగా మనము ట్రైన్ జర్నీలో అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ చూసినట్లయితే 694 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. సో ఇదండి ఈ వీడియో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎలాగ మనం ట్రైన్ చార్ట్స్ చూడొచ్చు అనేది. సో ఇలాగా చూసుకోవచ్చండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.